పోస్ట్పోన్ అయింది ఈ రోజుకి. ఏంటంటే మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేస్తున్నాము మా ఛానల్ నుంచి. నాది యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, శ్యామలాస్ ఈ ఛానల్. ఈ అంటే ఈ ఫర్ ఎడ్యుకేషన్ మనలేనే, ఈ ఫర్ ఇంగ్లీష్ గ్రామర్. నేను ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఒకటి రాశాను పిల్లల కోసం స్పెషల్గా త్రూ పిక్చర్స్, అంత పిక్చర్స్ తోటి. అలాగే ఈ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే హెల్దీ వే. మనకు తెలుసు కదా మన మారల్స్ వాల్యూస్, మనందరిది ఒకటే క్యాస్ట్, టీచర్స్ అందరూ ఒకటే క్యాస్ట్, మనందరితో ఒకటే లైన్. సో ఇవన్నీ కలిపి లేడీస్కి పిల్లల కోసం అని ఒక ఛానల్ ఓపెన్ చేసాం, శ్యామలాస్ ఈ ఛానల్. కొన్ని భక్తి కార్యక్రమాలు ఉంటాయి, కాంపిటీషన్స్ అని రకరకాలుగా ఉంటాయి. అందులో ఒక భాగంగా సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాం. అవి ఛానల్ అప్లోడ్ చేస్తే ఏంటంటే నలుగురు చూస్తారు, అరే ఇలా కూడా చేయొచ్చు అని కొంతమందికి ఉంటుంది. తక్కువ అమౌంట్తో కూడా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు మనం. ఎగ్జాంపుల్ ఏంటంటే పేపర్స్ అమ్ముతాము, పాత పేపర్స్ అమ్ముతాము, ఆ డబ్బులనే ఒక హుండీలో వేస్తాం. అదేంటంటే ఏదైనా కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలని అనాథాశ్రమాలు కానీ ఎవరికైనా ఇవ్వడం. పాల ప్యాకెట్స్ పారేయకుండా చేస్తే వాటి వల్ల ఒక 10 రూపాయలు వచ్చిన పిచ్చగాళ్ళకి వేయచ్చు మనం రోడ్డు పక్కన. ఆ 10 రూపీస్ మనది కాదు, అది వాడాలి. అట్లా చిన్న చిన్న సర్వీస్ యాక్టివిటీ ఇలాంటివన్నీ ఉంటాయి మా దాంట్లో. ఓల్డ్ ఏజ్ హోమ్లకు సర్వీస్ చేయడం, మదర్స్ డే వెళ్ళి అందరు మదర్స్ని అభినందించి రావడం. ఎందుకంటే ఆ మదర్స్కి పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు చూడరు, అమెరికాలోనే ఎక్కడో ఉంటారు. ఆ మదర్స్ అందరికీ మేము సెలబ్రేట్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ మా ఇంట్లో సేవింగ్స్ నుంచి చేస్తూ ఉంటాం. ఎవరు కాంట్రిబ్యూట్ అడగము మేము, ఎవరు ఇవ్వకుండా జస్ట్ పార్టిసిపేట్ చేస్తే హ్యాపీ. అంటే మాతో పాటే వచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, ఆ షాల్స్ కప్పడం చేయడం అలాంటి. సో ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ మీ స్కూల్లో అరేంజ్ చేస్తున్నాము. ఇది వెన్యూ మనకి Sunday 24th ఈ మంత్ సండే. అయితే దీనికి మీకు అందరికీ కూడా కొంచెం అవేర్నెస్ ఉంటుంది, ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి 24th సండే కొంచెం వచ్చేటట్టు చేయండి. దట్ ఈస్ వై ఐఎమ్ కండక్టింగ్ దిస్ మీటింగ్. సో ఇది మనం బ్లడ్ డొనేట్ చేస్తే డోనర్స్కి ఏంటి లాభం? ఫస్ట్ చాలా మందికి ఇవాళ రేపు ఏంటంటే మనం ఏ పని చేసినా మనకేం లాభం అని అనుకుంటారు. నేచురల్ డోనర్స్కి ఏంటి లాభం, రిసిపియంట్స్కి ఏంటి లాభం? రిసిపియంట్స్ మీకు తెలుసు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్ మనం సేవ్ చేస్తున్నాం. సో ఇది రిసిపియంట్స్, వీళ్ళకి చాలా రకాల లాభం ఉంటుంది. మనం ఇచ్చే ఒక బ్లడ్ వల్ల ఆ బ్లడ్ డైరెక్ట్గా వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, అందులో ఉండే కాంపోనెంట్స్ ప్లేట్లెట్స్ కావచ్చు, కొంతమందికి హీమోగ్లోబిన్ అవసరం అవుతుంది. మనం ఇచ్చే బ్లడ్స్ నుంచి అంత మట్టుకు తీసుకుంటారు. అంటే మనం ఇచ్చే ఒక బ్లడ్లో ముగ్గురిని సేవ్ చేయొచ్చు. ప్లేట్లెట్స్ ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళు సేవ్ అవుతారు, ప్లాస్మా అవసరమైన వాళ్ళు వాళ్ళు సేవ్ అవుతారు, హీమోగ్లోబిన్ వాళ్ళు వాళ్ళు కూడా సేవ్ అవుతారు. ఈ రకంగా మనకి మల్టీపర్పస్ మనం ఇచ్చే బ్లడ్. అలాగే ఒక 350 ml ఒక 5 minutes మనది కాదు అనుకుంటే కొంతమంది లైఫ్ సేవ్ అవుతుంది. సో ఇది మనం చేసే చిన్న సర్వీస్. అందరం కూడా మనీ డొనేట్ చేయలేము సొసైటీలో, అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం. ఎక్కువ మంది జాబ్స్ వచ్చేది మనీ కోసమే వస్తాం. ఆ సంపాదించింది ఇక్కడ చూస్తే బయట అన్ని రేట్స్ పెరిగిపోతుంది. సో మనం ఏదైనా సర్వీస్ చేయాలని ఉన్నా కానీ చేయలేకపోతున్నాం. ఇలాంటి చిన్న చిన్నవి చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఎక్కువ మంది లేడీసే ఉంటారు. లేడీస్కి ఆపర్చునిటీస్ తక్కువ బ్లడ్ డొనేషన్కి, ఎందుకంటే ఎనీమిక్గా ఉంటారు. ఇంకా మంత్లీ పీరియడ్స్ కానీ ఏదైనా డిఫరెంట్ ప్రెగ్నెన్సీస్, వీటి వల్ల కూడా లేడీస్కి అంత ఎలిజిబిలిటీ లేదు, ఎక్కువ జెంట్స్కి. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరినైనా మోటివేట్ చేసి దయచేసి 24th మీరు వాళ్ళు ఇక్కడ రప్పిస్తే అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డేట్ 24th December, టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5 PM. సో ఇంకా తలసీమియా అని ఒక వ్యాధి ఉంటుందని మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. అదే దానికి ఏంటంటే ఎప్పటికప్పుడు హిమోగ్లోబిన్ పడిపోతుంటుంది, ఎప్పటికప్పుడు వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తూనే ఉండాలి, లేకపోతే చనిపోతారు. అలా ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర మేము ఒకసారి మీటింగ్ పిలిచారు. అప్పుడు నేను కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు వెళ్ళి చూస్తే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ, తలసీమియా పేషెంట్. వాళ్ళు చనిపోతారని వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలు కదా ఆడుకుంటూ ఉన్నారు, మధ్యలో కళ్ళు ఇలా అంటున్నారు, వీక్నెస్. పేరెంట్స్ అక్కడే ఉన్నారు, పేరెంట్స్ ఏడిపిస్తున్నారు వాళ్ళకున్న వ్యాధి. మనం ఇచ్చే బ్లడ్ వాళ్ళు కూడా యూస్ఫుల్. అది చూశాక నేను బయటకు వచ్చాక కూడా కాలేజ్ నుంచి స్టార్ట్ చేశాను బ్లడ్ డొనేషన్ అనేది. సో అందుకని మీకు అందరు కూడా ఎక్కువ మటుకు లేడీస్కి స్పందించే హృదయం ఉంటుంది, అందరు తల్లులు కాబట్టి. పిల్లల్ని ప్రేమించినట్టే అందరినీ ప్రేమిస్తారు. ఒక అబ్బాయి క్లాస్లో పడిపోయాడంటే అయ్యో అంటారు ఫస్ట్ టీచర్స్. ఆ తల్లి ప్రేమ అనేది మనం స్ప్రెడ్ చేద్దాం బయట హ్యూమానిటీ కూడా. ఇలా రిసిపియెంట్స్కి ఇది లాభం. సడన్గా యాక్సిడెంట్ అయింది, ఇంజురీ అయింది, బ్లడ్ కావాలి, తల్లిదండ్రుల ప్రాణం
కొట్టుకుంటుంది ఎలా అని చెప్పేసి ఆ టైంలో మనం ఇచ్చే బ్లడ్ వాళ్ళకి సేవ్ చేసి ఉండొచ్చు కదా. ఇదో డోనర్స్కి ఏంటి లాభం? డోనర్స్కి ఏంటి లాభం అంటే ఫస్ట్ మనకి ఎప్పటికప్పుడు బ్లడ్ రీసైకిల్ అవుతుంటుంది, మనకు కూడా కొత్తగా రీఛార్జ్ అవుతుంది బ్లడ్. ఒకరికి బ్లడ్ ఇచ్చాము, మళ్ళీ కొత్తగా బ్లడ్ సెల్స్ స్టార్ట్ అవుతాయి, అవి ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్గా ఉంటే ఎనర్జీ మనకు పెరుగుతుంది, అదొకటి. ఇంకోటి డోనర్స్కి ఏంటంటే మనం 100% ఇచ్చినప్పుడు 100 మంది డొనేట్ చేసినప్పుడు 99% మందికి లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ కాలన్ అంటే పెద్ద పేగు ప్రాబ్లమ్స్ ఏవి రావు. ఎక్కడో ఒక పర్సెంట్ చెప్పలేము, కానీ డోనర్స్కి జబ్బులు రావు, క్రానిక్ డిసీజులు రావు. ఇది చాలా పెద్ద బెనిఫిట్ డోనర్స్. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మెంటల్ సాటిస్ఫాక్షన్. ఒక గొప్ప పని చేస్తాం, కొంచెం బ్లడ్ మనం ఎవరికైనా ఇచ్చినా కానీ ఎవరిదో లైఫ్ సేవ్ అవుతుంది ఈ టైంలో అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మెంటల్ సాటిస్ఫాక్షన్ ఒకటి. ఇంకా మళ్ళీ మనకి పర్సనల్గా ఏంటి బెనిఫిట్ అంటే మేము చేసేది ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళ ద్వారా చేస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళే బ్లడ్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. క్యాంపు ఇక్కడే అరేంజ్ చేస్తున్నాము. వాళ్ళే ఇప్పుడు డోనర్స్కి కొంచెం ఫ్రూట్ గీట ఏదైతే ఇస్తారు వాళ్ళు. అయితే మనకేంటంటే బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు దాచుకుంటే రేపు పొద్దున ఎప్పుడైనా బ్లడ్ అవసరం అయితే ఆ సర్టిఫికేట్ మీరు డైరెక్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి తీసుకెళ్ళి చూపిస్తే మీకు డెఫినెట్గా వాళ్ళు బ్లడ్ ఇస్తారు. మీకు కావాల్సింది అంటే మీకంటే మీకు కాకపోవచ్చు, మీ సర్టిఫికేట్ చూపించి మీ ఫ్యామిలీ మెంబర్స్, పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరికన్నా కానీ కొంచెం అవసరమైన బ్లడ్ అంటే ఈ సర్టిఫికేట్ పనిచేస్తుంది. సో అది మనకు వచ్చే పర్సనల్ బెనిఫిట్. ఇప్పుడు వచ్చేసి ఎవరు ఇవ్వచ్చు బ్లడ్, ఎవరు ఇవ్వకూడదు అనేది ఒకసారి చూద్దాం. హిమోగ్లోబిన్ కంపల్సరీ ఉండాలి. హిమోగ్లోబిన్ సరిపడా ఉన్న వాళ్ళే బ్లడ్ డొనేట్ చేయగలుగుతారు. జనరల్గా లేడీస్కి కొంచెం బ్లడ్ తక్కువ ఉంటుంది, రీజన్స్ చెప్పుకున్నాం కదా, కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి. ఇంకొకటి ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయి, డోనర్స్కి ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు ఫస్ట్ బ్లడ్ తీసుకునేటప్పుడు. ఆ టెస్ట్ చేసినప్పుడు ఆ బ్లడ్లో 5 రకాల జబ్బులు టెస్ట్ చేస్తారు. అవేంటి హెపాటిటిస్ బి, హెపాటిటిస్ సి, ఇంకొకటి మలేరియా, ఇంకా కొన్ని ఉంటాయి. ఇట్లా 5 రకాలు. హెచ్ఐవి, సిఫిలిసిస్ అలాంటివన్నీ ఏమన్నా ఉన్నాయేమో 5 రకాల జబ్బులు టెస్ట్ చేస్తారు. ఆ రకంగా మనకు కూడా మంచిదే, ఏ జబ్బు లేదా కూడా క్లియర్ అవుతుంది. ఈ రకంగా డోనర్స్కి ఇవన్నీ బెనిఫిట్స్. ఇప్పుడు వచ్చేసి ఎవరు డొనేట్ చేయగలరు అని అంటే మీకు వచ్చేసి ఫీవర్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు చేయకూడదు, కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు చేయకూడదు, మలేరియా కానీ ఏమైనా వచ్చుంటే చేయకూడదు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చేయకూడదు, డెలివరీ అయిన వెంటనే కూడా చేయకూడదు. సో ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఏదైనా యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఏదైనా ట్రీట్మెంట్లో ఉంటే చేయకూడదు. ఇంకొకటి క్రానిక్ డిసీజ్, షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం, వీటిలో ఏదైనా కూడా చేయకూడదు. అందుకనే నేను ఇక్కడ పర్సనల్గా వచ్చి రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే చాలా మంది చేయకూడని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం సొసైటీలో. ఇంకోటి 60 years ఎక్కువ వాళ్ళు చేయకూడదు. 60 above 60 they are not eligible. Even before 18 also not eligible. కాబట్టి మీ స్కూల్ పిల్లలు ఎలిజిబుల్ కాదు. నేను అందుకోసం స్టాఫ్ని ఇదంతా చెప్తే కొంచెం మీరు ట్రై చేస్తారేమో అని వచ్చానంటే. అదేంటంటే 18 to 60 బిలో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. దాంట్లో సగం మంది లేడీసే ఉంటారు. మేము కాలేజీలో చేసినప్పుడు ఆడపిల్లలందరినీ పక్కకు పెట్టేశారు, ఎందుకంటే అందరినీ ఇప్పుడప్పుడు పడిపోతున్నారు వాళ్ళు. కొంచెం ఏమంటే పడిపోతారు ఆడపిల్లలు, అందులో టీనేజ్ డిగ్రీ పిల్లలు వాళ్ళంటే చాలా సెన్సిటివ్ ఉంటారు. కాబట్టి బాయ్సే వచ్చారు, కానీ 84 మంది బాయ్స్ వచ్చారు, ఇచ్చేస్తారు బ్లడ్. ఒక 2 days నేను చెప్పాను, పిల్లలతో మాట్లాడాను, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో బయట కూడా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేస్తాం వేరే ఏరియాలో, మన మల్కాజ్గిరి ఏరియాలో ఇక్కడ. సో వీళ్ళందరూ ఇవ్వకూడదు. ఇంకా హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఇవ్వకూడదు. ఇంకోటి లాస్ట్ టైం బ్లడ్ ఇచ్చినప్పుడు ఎవరైతే పడిపోయారో వాళ్ళు కూడా ఇవ్వకూడదు. పడిపోవడం అంటే ఒక అబ్బాయి లాస్ట్ మేము అడిగినప్పుడు పడిపోయాడు వాడు, కానీ వాడికి ఏంటంటే హిమోఫోబియా అని ఉంటుంది, వినే ఉంటారు అందరూ టీచర్స్ కాబట్టి. ఫోబియా అంటే భయం, వాడికి బ్లడ్ చూస్తే భయం. వాడి బ్లడ్ వాడిగా చూసాడు, పడిపోయాడు. కాబట్టి మామూలు గంతు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు మా ఇంటి దగ్గరే ఉంటాడు. అట్లెట్లా పడిపోయినాడు నువ్వు అని అంటే, లేదా అంటే నాకు బ్లడ్ చూస్తే భయం నాకు. మరి కిందికి ఎందుకు చూసామంటే ఏంటో నా బ్లడ్ ఎలా ఉందని చూసాను. సో ఇది వేరు, ఇది ఫోబియా. కానీ అటాక్స్ అని ఉంటాయి. ఆ బ్లడ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇట్లా మూర్ఛలాగా వచ్చి ఏదైనా పడిపోయారంటే నెక్స్ట్ టైం ఇవ్వకూడదు, అది కూడా. అట్లాగే 6 months లోపల అంటే మిస్క్యారేజ్, అబార్షన్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఇవ్వకూడదు. ఇవన్నీ రూల్స్. ఎవరు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు. అలాగే ఇచ్చిన వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్, తీసుకున్న వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్. సో బ్రీఫ్గా చెప్పాను, ఎందుకంటే మీ టైం చాలా వాల్యుబుల్.
అందుకని ఏంటంటే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అందుకని మీరు ఎవరైనా కానీ ఈ చిన్న సేవ చేయదలుచుకుంటే ఇక్కడ ఒక చిన్న రిజిస్టర్ ఉంది. అందులో మీ పేరు, మీ ఫోన్ నంబరు, మీరు ఎంతమందిని మోటివేట్ చేయగలరు అన్నది ఒకటి అందులో రాయండి. ఇదేం కమిట్మెంట్ కాదు, ఇదేం ప్రామిస్ కాదు. చెప్పాను కదా, నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, కానీ అందరం టీచర్స్, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాం. మీ కష్టాలు నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, అవన్నీ అది వేరే టాపిక్. సో అందుకని ఏంటంటే మీరు ఎవరైనా కానీ ఇక్కడ దయచేసి కొంచెం చేస్తే ఒకరిద్దరికి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మన బ్లడ్ వల్ల మీరు మోటివేట్ చేసినా కానీ అది మీ ద్వారా వచ్చినట్టు అనుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యూర్ టైం. మిమ్మల్ని